హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్టూడెంట్స్ కోసం ఎవరైతే తక్కువ బడ్జెట్లో 25,000 రూపాయల బడ్జెట్లో ఒక ఎక్సలెంట్ ల్యాప్టాప్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక మంచి ల్యాప్టాప్ని చూపిస్తాను. దీంట్లో ఫీచర్స్ నచ్చితే మీరు ఒక లుక్ అయితే వేయండి. మీకు 25,000 రూపాయల బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్స్తో గుర్తుపెట్టుకోండి. 8GB ర్యామ్, 512GB SSD ప్లస్ మీకు ఇంటర్నల్గా ఇంకొక స్లాట్ 1TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్ ఫీచర్స్తో ఒక మంచి ల్యాప్టాప్ ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో వచ్చింది. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y2 ప్లస్. దీంట్లో i3 అలాగే i5 వేరియంట్స్ ఉంటాయి. అండ్ ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తాను. విత్ కార్డ్ ఆఫర్తో 25,000 రూపాయల బడ్జెట్లో అంటే ఇది నిజానికి ఎక్సలెంట్గా ఉంది ల్యాప్టాప్. దీంట్లో బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కీబోర్డ్ బాగుంది, ట్రాక్ పాడ్ ఎక్సలెంట్గా ఉంది, స్పీకర్స్ చాలా లౌడ్గా ఉన్నాయి, అన్ని ఫీచర్స్ దీంట్లో బాగున్నాయి. అండ్ బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్బుక్ Y2 ప్లస్ అని రాస్తుంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న మోడల్ మాత్రం i5 వేరియంట్ గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఉంది 16GB 512GBతో వచ్చేది. అండ్ స్టార్టింగ్ మోడల్ మీకు 8GB 512GBతో వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. బాక్స్ లోపల మీకు ల్యాప్టాప్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. దీంట్లో 3 కలర్లు ఉంటాయి, బ్లూ అలాగే గ్రే సిల్వర్ 3 ఉంటాయి. 3 చూడటానికి బాగానే ఉన్నాయి. అండ్ మీకు ఒక 45 వాట్స్ ఛార్జర్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జర్ అండ్ యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ, ఈ ల్యాప్టాప్లో నాకు ఫస్ట్ నచ్చింది దీని బిల్డ్ క్వాలిటీ. కంప్లీట్గా మెటల్ బిల్డ్తో చేశారు పైన కింద, అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ పైన మీకు 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, IPS ప్యానల్, మంచి క్వాలిటీ డిస్ప్లేని యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో మీకు ఫుల్ హెచ్డీ కెమెరా కూడా ఉంటుంది. జనరల్గా 720pలు కాలం పోయింది. అండ్ దీంట్లో వీళ్ళు డైరెక్ట్గా 1080p కెమెరా ఇచ్చారు విత్ డ్యూయల్ ఫ్లాష్ లైట్. మీరు నైట్ కండిషన్లో కూడా వీడియో కాల్స్ మాట్లాడుతున్నా, లేదంటే కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతున్నా, క్లాస్లు అటెండ్ అవుతున్నా కానీ ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ వీడియో కూడా ప్లే అవుతూనే ఉంది. బ్రైట్నెస్ మాత్రం రీజనబుల్గానే ఉంది. బాగా డైలైట్ కండిషన్లో డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం డిమ్ అనిపించొచ్చేమో, కానీ ఓవరాల్గా మాత్రం దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వెయిట్ 1.8 kgs వరకు ఉంటుంది. ఇది కంప్లీట్గా మెటల్ బిల్డ్తో వచ్చింది కాబట్టి. అండ్ కమింగ్ టు ద కీబోర్డ్ చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా ఈజీగా ఉంది. ఫింగర్స్కి అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ 25,000 రూపాయల బడ్జెట్లో మీకు బ్యాక్లిట్ కీబోర్డ్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక ఎక్సలెంట్ పాయింట్. అండ్ దీంట్లో మీకు 6.36 ఇంచెస్ ఏజీ గ్లాస్, స్మూత్ ఏజీ గ్లాస్ ట్రాక్ ప్యాడ్ని ఆఫర్ చేశారు. ఇది మనకి వెట్ ప్రూఫ్ కూడా, మనలో తడి వేళ్ళతో స్వైప్ చేస్తున్నా కానీ దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు. అండ్ చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి మీకు జామ్ అవటం లాంటిది అయితే ఉండదు. అంటే తడి తగిలినప్పుడు ఇలా జామ్ అవుతూ ఉంటాయి కదా కొన్ని, అలా ఏముండదు, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది మన దగ్గర ఉంది ఇంటెల్ మోడల్ i5 వేరియంట్. అండ్ ఐరిస్ దీంట్లో గ్రాఫిక్స్ అవన్నీ ఉన్నాయని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కీప్యాడ్ అలాగే ట్రాక్ ప్యాడ్ రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు 2 స్పీకర్లు ఉంటాయి అండ్ DTS సపోర్ట్ కూడా ఉంది. స్పీకర్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మూవీలు చూస్తున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒక శాంపుల్ వినిపిస్తాను, అది కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో మీకు మన దగ్గర ఉన్న వేరియంట్లో i5 వేరియంట్ ఇది, అలాగే 16GB LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, అలాగే 512GB SSD ఉంటుంది. ఇంకొక 1TB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ర్యామ్ ఎక్స్పాన్షన్ మాత్రం కుదరదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు పోర్ట్స్ విషయానికి వెళ్తే రైట్ సైడ్ మీకు ఒక మైక్రో SD స్లాట్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్ ఉంటుంది, ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసం. అలాగే ఒక 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్. అలాగే మీకు ఒక USB 3.0 పోర్ట్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక Type-C పోర్ట్ ఉంటుంది, ఇది మీకు డేటా ట్రాన్స్ఫర్కి అలాగే ఛార్జింగ్ చేసుకోవడానికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక USB 3.0 అలాగే HDMI 1.4 కూడా దీంట్లో ఉంటుంది. అండ్ దీనికి మీకు 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, మీరు వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవి రిసీవ్ చేసుకోవడం కోసం. అండ్ AI నాయిస్ క్యాన్సిలేషన్ కూడా దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా దీంట్లో ల్యాప్టాప్లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ పట్ల బడ్జెట్లో మాత్రం చాలా రీజనబుల్గానే అనిపించింది నాకైతే. 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ల్యాప్టాప్, ఒక లుక్ అయితే వేయచ్చు. ఓవరాల్గా అయితే నాకు బాగానే నచ్చింది. విత్ కార్డ్ ఆఫర్తో 25,000 రూపాయలు అరౌండ్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.